మనతో మాట్లాడేందుకు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మరొకసారి ప్రధాన ఎన్నికల అధికారి వద్దకు బీజేపీ వెళ్తుంది. ఏమని కంప్లైంట్ చేస్తున్నారు? మొన్న అజారుద్దీన్ మంత్రి పదవి ఏదైనా, ఇప్పుడు దేని మీద కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉండే బాధ్యతలు విస్మరించి ఈరోజు భారత సైన్యాన్ని అవమానపరిచే విధంగా, పాకిస్తాన్కు మద్దతు పలికే విధంగా నిన్న మాట్లాడినటువంటి మాటల్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఉప ఎన్నిక సందర్భంగా కేవలం ఒక వర్గానికి సంబంధించిన ఓట్లకు ఆకర్షించడానికి ఈరోజు దేశ గౌరవాన్ని తగ్గించే విధంగా పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడినటువంటి మాటల మీద, అదేవిధంగా భారత సైన్యాన్ని కించపరిచే విధంగా, అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయం మీద చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్కు మేము విజ్ఞప్తి. ఇంకా అభివృద్ధి మీద, ఎందుకంటే అభివృద్ధి కాదు జరగదు అన్నది, అవి కూడా ఉన్నాయా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంకొక విషయం, రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా నేనున్నా మీకు భరోసా అని హామీ ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి ఓటేయకుంటే పథకాలు కటిగేస్తానని భయపెట్టే విధంగా ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడినందుకు ఎలక్షన్ కమిషన్ ముఖ్యమంత్రి గారి మీద చర్యలు తీసుకోవడానికి దాని మీద కూడా కంప్లైంట్ ఇవ్వబోతాం. ఎప్పుడు పోతున్నారు సార్? 5 గంటలకు ఎలక్షన్ కమిషన్ టైం ఇచ్చింది. తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ముఖ్యమంత్రి నిన్న మాట్లాడినటువంటి మాటలు ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఉప ఎన్నికకు సంబంధించిన అంశం మీద కంప్లైంట్ ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 5 గంటలకు కూడా అక్కడికి వెళ్ళి కార్యాలయానికి వెళ్ళి కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.